అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తస్యలోక తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో నేను మీకు జస్ట్ ఎలా గడిచింది, నా డే ఎలా గడిచింది అన్నది చూపించడానికి జస్ట్ రాగా నేను వీడియోని ఎడిట్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే అప్పుడే పూజ కోసం అని చెప్పి పూలు తీసుకున్నాను. జస్ట్ ఆ పూలు చూడడానికి చాలా బాగుంటే జస్ట్ ఒక వీడియో క్లిప్ తీసుకుందాంలే అని చెప్పి వీడియో క్లిప్ తీసుకున్నాను అన్నమాట. అదే అక్కడ చూపిస్తున్నాను ఎంత బాగున్నాయని. ఇక్కడ తెలుగులో రాగా పెట్టేశాను అనమాట. అయితే ఇది స్కూల్ ఎండింగ్ టైం, అందరూ కలిసి బజార్ పోతున్నారు. అప్పుడే ఒక బనానా షాప్ కనిపించింది. ఆ బనానా షాప్ లో వెళ్ళి వీళ్ళు అడిగితే ఓన్లీ 3 బనానాస్ ఉన్నాయి. వీళ్ళు 4 మెంబర్స్ కూడా 2 నాన్నలు 2 కొడుకులు ఎట్లా షేర్ చేసుకుంటారు? ఓకే, ఆ 3 బనానాస్ ని 4 మెంబర్స్ ఎలా షేర్ చేసుకుంటారు? వితౌట్ కట్టింగ్ దే హ్యావ్ టు షేర్. One people he will not eat. Remaining all 3 they will eat. No. Like that. All should eat, but they are not. They should not cut anything. They will buy in another shop. No ma'am, another shop also will be not. Only 3. They will go simply. Only 3 bananas. What is your answer? Who knows this answer? Vignesh, what is answer? 4 members. No, only 1 nana will be there, na? Then how? Yes ma'am. No ma'am, 2 fathers. Different. Father son. No, different nana. 2 fathers, 2 sons. Pedda nana. Father. Process ma'am. You know, you are telling 2 nanas. Pedda nana. I can tell my answer. అంటే ఇప్పుడు నీరజ్ వాళ్ళ నాన్న నీరజ్ వాళ్ళ నాన్నకి ఒక కొడుకు కూడా అవుతాడు. అంటే నీరజ్ వాళ్ళ నాన్న ఓకే, తాతయ్య ప్లస్ నాన్న ప్లస్ 2 కొడుకులు. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ కి సన్ అవుతారు మ్యామ్. ఒక ఫాదర్ ఒక సన్. మళ్ళీ వచ్చి నీరజ్ వాళ్ళ నాన్నకి నీరజ్ వాళ్ళ నాన్న నీరజ్ కి గ్రాండ్ ఫాదర్ అవుతారు మ్యామ్. ఓకే, గ్రాండ్ ఫాదర్ అవుతారు. మళ్ళీ గ్రాండ్ ఫాదర్ కి కొడుకు ఎవరు? నీరజ్ వాళ్ళ నాన్న. అందుకే ఒక ఫాదర్ ఒక కొడుకు. మళ్ళీ నీరజ్ వాళ్ళ నాన్నకి నీరజ్ ఒక కొడుకు కొడుకు నాన్న నీరజ్ వాళ్ళ నాన్న. అంటే 2 ఫాదర్స్ 2 కొడుకులు, 2 sons 2. అంటే ఇప్పుడు షాప్కి వెళ్ళింది 2 అయితే ముగ్గురే అయితే వెళ్ళింది. ఓకే, ఆ ముగ్గురు 3 బనానాస్ తీసుకున్నారు, కానీ లెక్క మటుకు 4. ఓకే సరే, ఇదైతే నువ్వు బాగానే చెప్పినావు కానీ నాకు క్వశ్చన్ అర్థం కాలే. నేను మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకుంటా. ఈ వీడియో కూడా ఒక చిన్న వీడియో క్లిప్ అన్నమాట. చూడడానికి బుక్స్ చాలా బాగుంటాయి. ఫ్లవర్స్ వీడియో క్లిప్ తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే నా డైలీ షెడ్యూల్ ఏం చేస్తామన్నది ప్రతి టీచర్ షెడ్యూల్ రాసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి ముందే. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ షెడ్యూల్ అంతా, ఆ డే అంతా ఎలా గడిచింది, ఏం చెప్పాము ఏంటి అన్నది అందులో డైరీలో రాసుకుని హైయర్ అథారిటీస్తో వాళ్ళతో సైన్ చేయించుకోవాలి. సో దట్స్ హౌ ఒక టీచర్గా డే ఎండ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక చిన్న కాన్వర్సేషన్ ఉంది. ఇంకొక చిన్న పిల్లాడితో బాగా అల్లరి చేస్తున్నాడు అని చెప్పి కొంచెం ఇంటికి పంపించను అన్నట్టుగా భయపడుతున్నాను అన్నమాట. సో అది ఆ కాన్వర్సేషన్ కూడా జరుగుతుంది. ఎన్నిసార్లు అని చెప్పించుకుంటావు చెప్పు. ఆపుతావా లేదా నువ్వు?
నువ్వెందుకు వినలేదు చెప్పు. ఎక్కడ వింటున్నావురా నువ్వు? గిఫ్ట్ దేమ్మా. That section where No, I won't send him. Why? వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తస్యలోక తెలుగు వ్లాగ్స్.